ఈ రాజుగారు ఆశీర్వాద టైంలోనే ఆయన ఆస్థానంలోనే హామాను అనే ఒక ఆయన ఉంటారు. ఎవరు ఈయన ఏం పని? ఆ మొత్తం సైనికులందరూ ప్రధాన శతాధిపతి, ఇంక మొత్తం అంటే హెడ్ అనమాట. తన 127 సంస్థానాలకి మొత్తం సైనికులకంతా హెడ్. ఈయన ఏంటి అంటే రాజు తర్వాత రాజు, ఒక రకంగా చెప్పండి హామాన్. ఈ హామాను ఆ యొక్క జబ్బు అందరూ వచ్చి సాష్టాంగ పడి నమస్కారాలు పెట్టాలి, మొక్కాలి. ఈ మొద్దుకే దగ్గరికి వచ్చిన మొద్దుకే వంగడం మొక్కడం సాగిలు పడేది. ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం యూదుడు కదా, మనుషులకి మొక్కరు సాగిలు పడరు, వంగడం నమస్కరించడం మనసులో పెట్టుకుంటాడు. యూదుడని తెలుసు మొద్దుకే, యూదుడు కదా, కక్ష పెంచుకుంటాడు. కక్ష పెంచుకుని ఏదో రకంగా ఈ మొద్దుకైనా కాదు మొత్తం 127 సంస్థానంలో యూదులందరినీ హతమార్చాలని కుట్ర పొందుతాడు. మొత్తం ఏదో రకంగా కుట్ర పని ప్లాన్ చేసుకుంటాడు. మొత్తం వీళ్ళందరినీ చంపేయాలి, యూదుడు అని కూడా ఒక్కడు కూడా ఈ 120 సంస్థానాల్లో మిగలకూడదని కుట్ర పడినప్పుడు ఈ మొర్దికైని ఖచ్చితంగా ఇరికిస్తాడు. గో నాకు సాష్టాంగ పడట్లేదు, నాకు నమస్కరించట్లేదు అనేసి తనని హతమార్చడానికి ప్లాన్ చేసుకుని యూదులందరినీ తనతో పాటు ప్లాన్ చేసుకున్నప్పుడు ఉరికమ్మని సిద్ధం చేసి ఉరేస్తాక రెడీ అయిపోతాడు ఈ ఎవరిని, ఈ మొద్దికాయని. వెంటనే ఈ కుట్ర ఈ యూదులందరినీ చంపేస్తున్న వార్త ఎస్తేరికిని, అట్ ది సేమ్ టైం మొద్దికాయ కూడా ఉరి శిక్ష విధించడానికి సిద్ధం అయిపోయారు, రంగం సిద్ధం చేశారని వార్త ఎస్తేరికి తెలవగానే చాలా బాధపడుతుంది. నిజంగా చాలా బాధపడి రాజుకేమో చెప్పలేదు. ఏమని చెప్తుంది? నేను ఇలా యూద స్త్రీని, నేను ఇలాగా నన్ను పెంచుకున్నవాడు ఇలా మొద్దుకే ఇలానే చెప్పలేదు. కానీ ఎంత డేర్ చేస్తా తెలుసా? చెప్తే ఏమవుతుందో, రాజాకి గురైపోయి నన్ను సంహరిస్తాడేమో, అట్ ది సేమ్ మొద్దుకే ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయేమో, నాతో పాటు మేమిద్దరే చనిపోయాం, మొత్తం యూదులందరూ సమూలంగా చంపేస్తాడేమో మా మీద. ఈ విషయం దాసి ఎంతకాలం దాయగలమని ఒక రకంగా చెప్పాలంటే దేవునికి ప్రార్థన చేసుకుందో ఏమో తెలియదు, కానీ ప్రార్థన చేసుకున్నట్టే తెగించి చెప్పారు విషయం. ఉండబట్టలేదు, ఇంకా అయితే అయింది, పోతే మేము పోతాం. ప్రాణాలు తెగిస్తుంది ఇస్తారు, ప్రాణాలు తెగించి చెప్తాడు, నువ్వు ఏదో చేయాలి, మనం చనిపోతే చనిపోయాం, మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి ప్రజలు, దేవుని సొత్తైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ 120 సంస్థానాల్లో ఎంతోమంది దేవుని పిల్లలైనటువంటి మన వారు ఉన్నారో అందరూ చనిపోతారో, పోతే మనతోనే పోద్ది. వారు బయటికి రాకుండా వారు ఏదో రకంగా రక్షింపబడాలి, లేదా విషయం చెప్పి వారిని కూడా రక్షించాలి. డేర్ చేయి ఎస్తేరు, ఒత్తిగా వచ్చి మాట్లాడతాడు. ఎస్తేరు డేర్ చేయి, లాభం లేదు, ఇంకా నువ్వు చెప్పకుండా దాయలేవు, ఇంకా చెప్పేసేయి, అయితేయింది, దేవుడే చూసుకుంటాడు, దేవుడే కాపాడతాడు అని విషయం చెప్పనప్పుడు రాణి ఇంకా చెప్పక చెప్పేస్తుంది.